రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ను ఇండియా న్యూఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు బాగా చక్కర్లు కొట్టిన న్యూస్ ఏంటంటే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ఇండియా కొంటుంది అని. కానీ అది మరుగున పడింది. కానీ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో జరిగిన విషయాలను బాగా పరిశీలించిన తర్వాత భారత వాయుసేన ఎట్టి పరిస్థితుల్లో ఒక 40 Su-57M రీసెంట్ వేరియంట్ అప్డేటెడ్ వెరైటీని కొనాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చైనా తన J-35A అనే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ని 1000 దాకా పెంచుకోబోతుందంట 2030-35 నాటికి. J-35 ఫైటర్స్ని పాకిస్తాన్కు కూడా ఇస్తుంది. అంటే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ఇండియాకి ఎగినెస్ట్గా చైనా పాకిస్తాన్లోకి రాబోతున్నాయి. భారతదేశం తయారు చేస్తున్న ఆమ్క్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈరోజు హాల్ తయారు చేస్తుంది. ఇప్పుడు నుంచి ప్రైవేట్కి ఇస్తారు. దీన్ని పూర్తిగా భారతదేశానికి రావాలి అంటే 2030-35 మధ్యలో వస్తుంది. మరి దెర్ ఈజ్ ఏ గ్యాప్ అండి, ఒక స్ట్రాటజిక్ గ్యాప్ అనేది ఒకటి మెయింటైన్ అవుతుంది. మరి రఫేల్ వస్తే 4.5 జన్ 4.6 జన్ అది సరిపోదు. కాబట్టి ఈ గ్యాప్ను మెయింటైన్ చేయడానికి వ్యూహాత్మకంగా మనల్ని మనం రక్షించుకోవాలి. టు ప్రొటెక్ట్ ది ఇండియాస్ సెక్యూరిటీ, ఇండియా ఫ్రమ్ ది పాక్ చైనా కంబైన్డ్ ఫ్రంట్ నుంచి మనం రక్షించుకోవాలంటే మనకి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ Su-57MIE ఉండి తీరాల్సిందని వాయుసేన ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే రష్యన్ గవర్నమెంట్తో మనం ఒక ఒప్పందం చేసుకుని ఈ Su-57 Sukhoi 57MIEని కొనబోతుందని తెలుస్తుంది. ఇప్పుడు Sukhoi 57 స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఎందుకు భారతదేశం అది కొనబోతుందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అండి. స్టెల్త్ అంటే శత్రువులకి కనపడదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో స్టెల్త్ మనకి లోపం ఉంది. ఎంతసేపు డాగ్ ఫైట్స్ చేయడానికి ఇలాంటి డాగ్ ఫైట్ చేస్తారు. కానీ స్టెల్త్ అంటే రాడార్కి దొరకకుండా యుద్ధం చేసే శత్రు దేశ యుద్ధ విమానాలు మనకు అవసరం. అది Su-57. ఇప్పుడు ప్రపంచంలో 3 దేశాలు ఫిఫ్త్ జనరేషన్ వాడుతున్నాయి. ఒకటి అమెరికా F-35, F-22 రాప్టర్లు అనేవి, చైనా యొక్క J-20, J-35, ఇప్పుడు రష్యా Su-57, Su-75 వస్తుంది. ఇప్పుడు మనకు ఉన్న ఒకటి ఆప్షన్, చైనా నుంచి మనం కొనలేం, అమెరికా నుంచి చాలా కాస్ట్లీ, ఏదో సోర్స్ కోడ్ ఇవ్వదు, టెక్నాలజీ ఇవ్వదు, నారక యాతన. కాబట్టి రష్యా యొక్క Su-57లే మనకు రాబోతున్నాయి. ఇది మనం చైనా పాకిస్తాన్లో ఆపవచ్చు. ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది Su-57MIE ఈజ్ కన్సర్న్, ఆ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే ఇది 35 టన్నుల బరువు ఉంటుంది. 35 టన్నులో 10.5 టన్నుల బరువు కేవలం ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందండి. మిగిలిలో 10 టన్నుల వరకే పేలోడు ఆయుధాలను తీసుకెళ్తుంది. ఈ ఆయుధాలు ఎలా ఉంటాయంటే చాలా భయానకమైన భీకరమైన ఆయుధాలు ఉంటాయి. ఇది కింజాల్, ఎయిర్ టు సర్ఫేస్ కింజాల్ మిసైల్స్ ఉంటుంది. హైపర్సోనిక్ మిసైల్ ఊహించుకోండి పరిస్థితి. అది 1000 కిలోమీటర్లు 800 కిలోమీటర్ల దాకా వెళ్ళే KH రకం ఉంటుందన్నమాట, ఎయిర్ టు సర్ఫేస్. దీంతోపాటు R-37M, R-74, R-77 ఇది ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ ఉంటాయి. 600 కిలోమీటర్ల వరకే. అసలు శత్రువులు కూడా మూవ్ అవ్వలేని ఒక పరిస్థితి, దారుణమైన పరిస్థితులు. ఆ పేలోడు, ఆ మిసైల్స్ కూడా భారతదేశం కొంటుంది. ఇప్పటికే దాంతో ఆయుధ ప్యాకేజీ కింద వస్తుంది. తర్వాత దీంతోపాటు యాంటీ షిప్ మిసైల్స్ ఒకటి ఉంటాయి. తర్వాత హైపర్సోనిక్ మిసైల్, డ్రోన్లు ఉంటాయి. ఎంతో అద్భుతమైన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ అంటే తిరుగులేని శక్తి. Mach 2 స్పీడ్ తోటి వెళ్తుందండి ఇది. దీన్ని తట్టుకోవడం ప్రపంచంలో ఏ విమానానికి సాధ్యం కాదనమాట. ఇది అంత శక్తివంతమైనది. ఆకాశంలో 66,000 మీటర్ల వరకే పైకి ఎదుగుతుంది. తర్వాత 3,500 కిలోమీటర్ కంబాట్ రేంజ్ ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్స్తో ఇంకా దాన్ని విస్తరించవచ్చు. ఇవి 40 ఉన్నాయంటే చైనా పాకిస్తాన్ మన యుద్ధంలో ఆపగలుగుతాం. దాన్ని అటాక్ చేయకపోయినా ముందు డిఫెన్స్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ విమానం టెక్నాలజీ ఇస్తుంది, సోర్స్ కోడ్ ఇస్తుంది, భారతదేశంలోనే తయారవుతాయి. చాలా వరకే రష్యా ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు రఫేల్ కొంటున్న $120 మిలియన్ కాస్ట్ అయితే ఇది కేవలం $60 మిలియన్, దాంట్లో సగం రేటుకే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ వస్తున్నాయండి. ఒక అద్భుతం. ఇప్పుడు భారతదేశం వీటిని కొంటుందని తెలుస్తుంది. రఫేల్తో పాటు ఇది కొంటుంది. ఎంతటి శక్తివంతంగా భారత వాయుసేన తయారవుతుందో చూసుకోండి. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ వస్తే ఇది గ్లోబల్ మిలిటరీ పవర్లో అమెరికా, చైనా, రష్యాలకి తీసిపోని ఒక అద్భుతమైన వాయుసేనగా భారత వాయుసేన మారబోతుంది.